ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా 15,000 మందికి అన్నప్రసాదం అభయహస్త గోవింద సేవా సంస్థ సేవా కార్యక్రమం ప్రశంసనీయం. తిరుపతి జనవరి 1 వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించి శ్రీవారి ఆలయానికి చేసే భక్తులకి అభయహస్త గోవింద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా విశాలమైన అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించనుంది. ప్రతిరోజు సుమారు 5,000 మంది పైగా భక్తులు సేవ చేయడం ద్వారా మొత్తం 15,000 మంది అన్నప్రసాదం అందించడం సంస్థ ప్రత్యేకత నిలిచిందని, శ్రీవారి దర్శనార్థం అలిపిరి చేరిన ప్రతి భక్తుడికి దైవ స్వరూపంగా భావించి ప్రేమతో సేవాబంధం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ సభ్యులు అఖండ సేవా తపస్సు ఆచరిస్తున్నారని బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం, చంద్రమౌళి, ప్రభాకర్, విజయశేఖర్ రెడ్డి, రవి, కృష్ణమూర్తి, రంగరాజు, మధు, సుబ్రహ్మణ్యం, ప్రతాప్ తదితరులు ప్రశంసించారు. భక్తుల సేవలో భాగంగా ఎలాంటి వాణిజ్య లాపేక్ష లేకుండా పూర్తిగా సేవా ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని నేతలు ఆకాంక్షించారు. అభయహస్త గోవింద సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీవారి కృపతో భక్తులు సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం, భక్తుల సంక్షేమం మా లక్ష్యమని తెలిపారు. వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. అలాంటి తిరుపతిలో స్థానికులు కూడా వచ్చే భక్తులను దేవుళ్ళుగా భావించి వాళ్ళందరూ కూడా ఈరోజు భగవంతుడి సన్నిధిలో తిరుపతి అలిపిరి పాదాల దగ్గర వచ్చే భక్తులందరినీ కూడా ఈరోజు అభయ హస్త గోవింద సేవా మండలికి సంబంధించిన మేమందరము కలిసి మేమందరూ డోనర్లుగా డబ్బులు వేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నాణ్యమైన అందరికీ చక్కటిగా మంచి వాటర్ అయితేనేమి భోజనం అయితేనేమి అందిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా తిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే మాకు ఒక ఇదే అనుకొని ఒక అభయహస్త గోవింద సేవ మండలికి ఒక ఆనందదాయకంగా వచ్చే భక్తులు బ్రహ్మోత్సవాలు అయితేనేమి, వైకుంఠ ఏకాదశి అయితే అదే సంక్రాంతికి, దీపావళికి ఈ వచ్చే భక్తులందరికీ మేమందరూ వాళ్లే దేవుళ్ళతో భావించుకొని వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే వాళ్ళందరూ కూడా మేము పెట్టేటప్పుడు కూడా గోవింద 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 అని పెడుతున్నాం. వాళ్ళు కూడా తినేటప్పుడు గోవింద అని తినేసాం. వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలాగనే కంటిన్యూ చేస్తామని అభయహస్త గోవింద సేవా మండలి అందరూ కూడా తిరుపతిలో ఉండే స్థానికులు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ తిన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. గోవింద గోవింద జగన్నాథం తిరుపతి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ అనుమతితో ఇక్కడ మన బ్రహ్మోత్సవాలలో మరియు పర్వదినాలలో కపిలతీర్థంలోనూ ఇక్కడ అభయహస్త గోవింద సేవా మండలి వారు సొంత ఖర్చులతో వచ్చే భక్తులకు అతిథులుగా భావించి వారికి అన్నప్రసాద వితరణ మరియు తిరునామం దిద్ది పంపిస్తున్నాము. ఇలాగా తిరుపతిలో వచ్చే ప్రతి ఒక్కరిని మనం గౌరవించి మన చేతనైనంత సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు పుణ్యకార్యాలన్నీ మనం చేయాలా, భక్తులకు ఎటువంటి చెడు అభిప్రాయం కలగకుండా, తిరుపతి అంటేనే మోసము అంటున్నారు భక్తులందరూ. కావున ఆ పేరు పోవాలంటే ప్రతి ఒక్కరూ ఇలా దాన ధర్మాలు చేస్తూ వాళ్ళకు మన ఇంటి ముందర పోతే కూడా వాళ్ళకి నీళ్లు, ఆహారం అందిస్తే తిరుపతిలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉండారా, ధర్మో రక్షితి రక్షిత ఆ పేరు రాసుకున్నాం మనం తిరుపతిలో. కావున అందరూ ఆ ధర్మో రక్షిత రక్షితను పాటించాల. ధర్మాన్ని కాపాడితే ఆ వెంకటేశ్వర స్వామిని మనం రక్షిస్తాడు. ఆ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మా అభయహస్త గోవింద సేవా మండలి ఏ విధంగా అయితే భక్తులను ఆదరిస్తుందో అదేవిధంగా తిరుపతిలో ఉండే అన్ని సంఘాలు, ప్రతి ఒక్క ఇంటిలో ఉండే వ్యక్తి అలా వచ్చే భక్తులను ఆదరించాలని చెప్పి అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. ఏడుకొండల వెంకటరమణ గోవిందో గోవింద.